దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మాసప్ ట్యాంకులో ఉన్నాము. భారతదేశ క్రీడా చరిత్రలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ భారతదేశానికి వేలాది మంది క్రీడాకారులను అందజేసిన స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్లో ఉన్నాము. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఫౌండర్ సెక్రటరీ సాయిబాబా గారు ఉన్నారు. విమీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. దేశ రక్షణకు కృషి చేస్తున్న త్రివిధ దళాల గొప్పతనం ఏంటి, వాళ్ళ స్ఫూర్తి ఏంటి, వాళ్ళ ద్వారా మన దేశం ఎట్లా రక్షించబడుతుంది అనేది మన స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఫౌండర్ సెక్రటరీ సాయిబాబా గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు కమ్మెల సాయిబాబా. నేను ఫార్మర్ రంజీ ట్రోఫీ క్రికెటర్ని అండ్ బ్యాంకర్ని అండ్ ఈ స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ నేను సంస్థాపకుడిని సార్. 1991లో నేను స్టార్ట్ చేశాను. వండర్ఫుల్ సార్. డిఫెన్స్ ఉండబట్టే మనం అంతా సేఫ్గా ఉన్నామండి. ఇంత పెద్ద దేశానికి 150 కోట్ల మంది మనుషులు ఉండి మనకి ఇంత మంచి స్ట్రాంగ్ మిలిటరీ ఉండబట్టే మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతున్నాం. వాళ్ళు లేదే మనం లేవు. డెఫినెట్లీ టోటలీ మనం అందరం వాళ్ళు సపోర్ట్ చేసి డిఫెన్స్ని ఇంకా స్ట్రాంగ్ చేసి ఇంకా బడ్జెట్స్ ఎక్కువ ఇచ్చి మన పిఎం గారు ఇంకా స్ట్రాంగ్ చేయాలి. మొత్తం ప్రపంచమంతా వార్ జోన్ అయిపోయింది. ఒక ఇండియా తప్పించి మనం శాంతి పుత్రులమంతా. మనం శాంతిగా ఉండి ఇంత ఇదినా కానీ గన్ కల్చర్ లేదు మనకి. ఎంతో శాంతంగా ఉన్నాము. 4th బిగ్గెస్ట్ ఎకానమీ, 3rd బిగ్గెస్ట్ ఎకానమీకి రన్ అవుతున్నాం. ఇంటెలిజెన్స్ అంతా ఉంది. శాంతి ప్రియులేం మనం ఫస్ట్. ఇప్పుడు డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఇంకా మోర్ బడ్జెట్ దానికి పెట్టి వాళ్ళని స్ట్రాంగ్ డిఫెన్స్ ఉంటేనే మనకి ఇంకా మంచి దేశం కింద మన పరిగణ గ్రేట్ అండి. అది చాలా అసలు ఎందుకంటే డిఫెన్స్ ప్రతి దేశానికి డిఫెన్స్ ఉంటుంది. డిఫెన్స్ లేనిదే ఈ రోజుల్లో కష్టము. అందుకే మన దేశానికి చుట్టుపక్కల శత్రువులే ఉన్నారు. మన దేశానికి చుట్టుపక్కల ఎవరు మిత్రులు ఉన్నట్లేరు. ఎందుకంటే ఇట్స్ నాట్ మనం ఎంత మంచిగా ఉండి వాళ్ళ సాయం చేద్దామన్నా వాళ్ళు ఆ సాయం తీసుకుని మన మీదే యుద్ధాలు ప్రకటిస్తున్నారు. కాబట్టి మన డిఫెన్స్ మన వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉండబట్టి ఈరోజు పక్కన వాళ్ళు కూడా భయపడుతున్నారు మనకి. దాని గురించి చాలా వాళ్ళకి సాక్రిఫైస్ చేశారు. మనం డిఫెన్స్కి ఇంకా మోర్ బడ్జెట్స్ ఇచ్చి బాగా వాళ్ళని ఇంకా స్ట్రాంగ్ చేసి మనం ఫుల్ సపోర్ట్ చేయాలి టోటల్ ఇండియన్స్ అంతా. ఇజ్రాయిల్లో డెమోగ్రఫీ ఈజ్ డిఫరెంట్. అది ఎట్లా చిన్న దేశము. ఆ చిన్న దేశంలో తక్కువ మంది జనాభా ఉంటుంది. వాళ్ళు 1 కోటి జనాభా ఉండరు. మన దగ్గర 150 కోట్ల జనాభాలో కాబట్టి కొంచెం కష్టమైన పని ప్రతి ఓళ్ళు వస్తానికి. బట్ దానికి తగ్గట్టు ఎన్సీసీ అని, ఎన్ఎస్ఎస్ అని ఇవన్నీ కాలేజెస్లో ఉన్నాయి, స్కూళ్ళల్లో ఉన్నాయి. అట్లా మనం దాన్ని పెట్టుకుని డిఫెన్స్కి నెక్స్ట్ స్టెప్ ఇస్ డిఫెన్స్. దాని గురించి మన ఇండియాలో కూడా చాలా ప్రయత్నాలు అవుతున్నాయి. మన గవర్నమెంట్ చాలా ప్రయత్నం చేస్తుంది ఇంకా అందరికీ డిసిప్లిన్గా ఉండడానికి. కానీ వరల్డ్ వైడ్ ఈ సెల్ ఫోన్స్ అని ఇవన్నీ వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ మొత్తం ప్రపంచంలో ఉన్నాయి, మన దేశంలో ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ లాట్ ఆఫ్ యాక్షన్ అండ్ లాట్ ఆఫ్ ఎన్సీసీలో జాయిన్ అవ్వడం అనేది, ఎన్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడం అనేది కంపల్సరీ చేసి పిల్లలకి ఆ డిసిప్లిన్ టీనేజ్లో తీసుకొచ్చి తర్వాత డిఫెన్స్లో తీసుకోవచ్చు. యాక్చువల్గా నేను సంస్థాపకుని దాన్ని బ్యాంక్ ఉద్యోగం కూడా వదిలేసి దీంట్లో వచ్చాను. అండ్ ఎనీ ఎన్జిఓ వేరే ఎన్జిఓలో కూడా ఇది కూడా ఎన్జిఓనే. ఈ సంస్థ కూడా ఈ క్రీడా సంస్థ స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ అనేది ఒక క్రీడా సంస్థ, ఒక సొసైటీ. దీనికి ఏంటంటే మేము చాలామంది బీద పిల్లలకి ఎవరికైతే ఎఫర్ట్ చేయలేరు, ఇక్కడ మా దగ్గర ఫస్ట్ వెంచరీ మాసప్ ట్యాంక్లో ఉంది. ఇట్లా 450 స్కూళ్ళకి మేము అడాప్ట్ చేసాం. ఇంతకంటే బాగా చేసి వాళ్ళందరికీ టోటల్గా ఫ్రీగా, మోస్ట్లీ ఫ్రీగా ఉంటారు. ఇక్కడ మా దగ్గర కూడా 80% ఫ్రీనే ఉంటారు. చాలామంది ఇంతమంది పిల్లలు వస్తున్నారు అనుకుంటారు. ఇది మోస్ట్ బిజియెస్ట్ 1 acre స్టేడియము. 600 మంది రోజు వచ్చి ఆడతారు. అతి బీద నుంచి బీద పిల్లలు 80% ఫ్రీనే ఉంటారు. గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వేరే స్కూల్స్, రిచ్ పీపుల్ కూడా, ఫిలిం స్టార్స్ పిల్లలు అందరూ వస్తుంటారు. ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ప్లేస్. కానీ ఎన్జిఓ రన్ చేస్తానికి ఏంటంటే సపోర్ట్ అవసరం. సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తుంది, ఏటీజీ అవన్నీ ఇచ్చింది మాకు కూడా. కానీ కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చి మా పాట పెట్టుకుని స్టాఫ్ జీతాలని ఇవన్నీ వీళ్ళకి బీద పిల్లలకి స్పాన్సర్ చేస్తే ఇంకా మేము కొన్ని వేల పిల్లలకి ఇంకా హెల్ప్ చేయగలం. ఈ మాసప్ ట్యాంక్లో అందుబాటులో ఉంది ఏంటంటే క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, కరాటే,
అండ్ టెన్నిస్ ఇవన్నీ ఉంటాయి. ఇది కాకుండా దగ్గర ఉన్న 10 గవర్నమెంట్ స్కూల్స్ వచ్చి రన్నింగ్ కాంపిటీషన్స్ అని, క్విజ్ ప్రోగ్రామ్స్ అని వాళ్ళు రౌండ్ ఇయర్ ఫ్రీగా వాడుకుంటారు. ఇది కాకుండా మాది బిల్డ్ ఇండియా త్రూ స్పోర్ట్స్ అని మా ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో మాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చింది, దాంట్లో యూఎన్ అవార్డు కూడా వచ్చింది. అందులో అంటే వీ గో టు డోర్ స్టెప్స్ ఆఫ్ ది గవర్నమెంట్ స్కూల్స్, మోస్ట్ వల్నరబుల్ గవర్నమెంట్ స్కూల్స్. జూబ్లీస్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాం మేము, అక్కడ ఆల్రెడీ సిఎస్ఆర్లో ఎవరో చేస్తుంటారు. మోస్ట్ వల్నరబుల్ ఇక్కడ గౌలిగూడ అని, చింతలబస్తి అని ఆ ఏరియాకి వెళ్ళి ఆ పిల్లలకి బాల్ అంటే తెలవని పిల్లలకి చిన్న చిన్న గ్రౌండ్స్ తయారు చేసి వాలీబాల్ కోర్ట్లు, ఖోఖో కోర్ట్స్, క్రికెట్ కిట్స్, ఫుట్బాల్ కిట్స్ అవి ఇచ్చి వాళ్ళని ఆడిపించి ఆటలే ఆరోగ్యం, స్పోర్ట్స్ ఇస్ ద చీపెస్ట్ మెడిసిన్ అని మేము చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని వేల మంది ఎంతో ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎంతో చదువుకున్నాం. మేము అంటే ఆటలు ఆరోగ్యం, ఆటలు ఆడి మీరు ప్లేయర్ అవుతారని కాదు, ఆటలు ఆరోగ్యం. ఎడ్యుకేషన్ వితౌట్ స్పోర్ట్స్ ఈజ్ ఇన్కంప్లీట్ అంటాం మేము. అది చాలా కష్టమైన పని. వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలంటే స్కూళ్ళల్లో చాలా ఇది ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది అక్కడ దీంట్లో. అట్లా మేము 450 స్కూల్స్ ఇప్పుడు ఇండియాలో ఏ సంస్థ, ఎన్జిఓ సంస్థ చేయని పని మేము చేసాం. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో చేసాం, మహారాష్ట్రలో చేసాం, ఢిల్లీ, బాంబేలో కూడా వల్నరబిలిటీ ఉన్న స్కూల్స్ వెళ్ళి మేము ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఈరోజు పిల్లలంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళు కనుక్కొని చాలామంది ఇండియాకి ఆడారు, స్టేట్కి ఆడారు. కానీ ఆరోగ్యం గురించి ఆడమంటాం మేము. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే మీకు ఎవ్రీథింగ్. స్పోర్ట్స్ విల్ గివ్ ఆరోగ్యము చీపెస్ట్ మెడిసిన్ అది. అందుకని అది ప్రాపగేట్ చేస్తున్నాం. 35 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడ నుంచి చాలామంది ఆడేదండి, చాలామంది. సానియా మిర్జా దగ్గర నుంచి, సిరాజ్ దగ్గర నుంచి మాకు ఎంతోమంది ఇండియాకి ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. అర్చనా దాస్ ఉంది, సిరాజ్ కూడా మొన్న వచ్చి సాయంత్రం వరకు ఆడేళ్ళాడు. ఎంతోమంది రంజీ ట్రోఫీ ఆడారు, ఎంతోమంది. అది కాకుండా మా దగ్గర అమెరికన్ కౌన్సిలేట్ నుంచి మళ్ళీ బయట నుంచి వస్తుంటారు. బయట నుంచి వచ్చి మళ్ళీ ఆస్ట్రేలియన్ కౌన్సిలేట్ ఆండ్రూ అని ఆయన బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చి చూసి ఒక 50,000 రూపాయల బాల్స్ మాకు ఇచ్చి వెళ్ళారు పిల్లలకి పంచమని. అంటే ప్రపంచంలో కొంచెం ఉంది. కానీ ఇండియాలో కూడా ఈ కంపెనీలు కూడా సిఎస్ఆర్లో మాకు పార్ట్నర్స్ అయితే మేము 2 లక్షల మంది కనెక్టెడ్ ఉంటాం ఇక్కడ. మా సబ్ ట్యాంక్ కాకుండా ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్కి మాకు పార్ట్నర్స్ వస్తే వీ కెన్ డూ వండర్స్. ఈ 450 స్కూల్స్ మేము 20 ఏళ్ళ క్రితం చేసిన స్కూల్ కూడా ఈరోజు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదైనా కిట్ ఏదైనా పాడైపోయితే మాకు రాస్తారు. మేమేం చేస్తాం, దాన్ని మళ్ళీ పార్సల్ పంపించేస్తాం. వాళ్ళు ఆడింది ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ మాకు పంపిస్తారు. ఆ పిల్లలు ఆడిందే ఆరోగ్యము, ఆనందము అది ఉంటుంది. నాకేంటంటే జీవితంలో నేను 1000 స్కూళ్ళకి చేయాలని, నేను బతుకున్న కాలంలో 1000 స్కూల్స్ అని చేస్తే ఒక 10 లక్షల మంది పిల్లలకి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే హెల్తీగా ఐ థింక్ ఇండియా విల్ గ్రో లైక్ ఎనీథింగ్. స్పోర్ట్స్ ఇస్ చీపెస్ట్ మెడిసిన్. దానికంటే ఇంకేం లేదు, దానికంటే చీప్ మెడిసిన్ లేనే లేదు. స్పోర్ట్స్ ఇస్ చీపెస్ట్ మెడిసిన్. దానికంటే ఆటలే ఆరోగ్యం. యాక్చువల్గా ఆటలు ఆడితే పాడుగారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది. అందుకని కంపల్సరీ ఆటలు ఆడాలి. ప్రతి పిల్లవాడు, ప్రతి పాప ఆటలు ఆడితేనే, ఆటలంటే రోజంతా ఆడమని కాదు, 1 గంట సేపు, 2 గంటలు ఆడితే మీ ఆరోగ్యంగా ఉంటారు, మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది, ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది, దేశం ఆరోగ్యంగా ఉంటుంది. హెల్తీ కంట్రీ ఇస్ అ వెల్తీ కంట్రీ. నాకు రాష్ట్రపతి కూడా 2015లో నాకు బెస్ట్ ఎన్జిఓ ఇన్ ద కంట్రీ వచ్చింది. యూఎన్ అవార్డు 2017లో వచ్చింది ఫ్రాన్స్లో. దాని తర్వాత రాకోఫెల్లర్ అవార్డు, చాలా పెద్దది అవార్డు అది కూడా అమెరికన్ అవార్డు. తర్వాత జిందల్ హెల్త్ అవార్డు వచ్చింది నాకు ఇక్కడ. దాని ఫిక్కీ అవార్డు. అవార్డులు చూసుకుంటా పోతే ఇంటర్నేషనల్, నేషనల్ 2 పేజీలు రాయొచ్చు. కానీ అవార్డుల కంటే మేము చేసే పని, దాంతో మాకంటే మోటివేషన్ వస్తుంది చేయాలని. దాంతోపాటు మాకంటే పార్ట్నర్స్ ఉండాలి. సిఎస్ఆర్లో పార్ట్నర్స్ ఉంటే వీ కెన్ డూ వండర్స్. ఆల్రెడీ కేక్ రెడీగా ఉంది పిల్లలకి ఇస్తానికి. ఇండియా షుడ్ బి స్పోర్టింగ్ కంట్రీ అవ్వాలి. మనం ఒలింపిక్స్ కూడా పెడుతున్నాం. గవర్నమెంట్ ఈస్ థింకింగ్ ఒలింపిక్స్లో మనకు 2-3 మెడల్స్ వస్తే ఎట్లా చైనా వాడు వచ్చి 100 తీసుకోకూడదు, రష్యా వాడు తీసుకో. మన ఇండియా కూడా 100 కొట్టాలంటే గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేయాలి, గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేయాలి, ఆర్గనైజేషన్స్లో పనిచేయాలి, కామన్ మ్యాన్ ఆడాలి. అప్పుడు వాళ్ళ నుంచి రత్నాలు బయటకు వస్తాయి. యాక్చువల్గా నేను చేంజ్ అయింది పుట్టపర్తి. నేను ఫస్ట్ విజిట్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ తోటి పుట్టపర్తి సత్సవాగ్రికి విజిట్ చేశాను. అక్కడ నేను అక్కడ నాకు చేంజ్ వచ్చింది. ఎట్లా చేంజ్ వచ్చింది అది ఒక వింతది. నేను భజన హాల్లో వెళ్తే చెప్పులు ఇట్లా ఇసిరేసి మామూలుగా వెళ్ళిపోతున్నాను లోపలికి. ఒక ఆయన 50 years ఆయన వచ్చేసి ఆ చెప్పులు తీసి గూట్లో పెట్టేసేసి సాయిరామ్ అని వెళ్ళిపోయాడు. దాని తర్వాత భజన అయిన తర్వాత ఎదురుగుండా ఒక టీ హోటల్ ఉంటే నేను సాయంత్రం కూడా మా ఫ్రెండ్తో టీ తాగుతున్నా. తర్వాత ఆయన కూడా అక్కడ కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నాడు, కూర్చొని ఛాయ్ తాగుతున్నాడు. ఆయన కూడా నాకు ఇంక్విజిటీ, అరే ఈయన ఎవరి పొద్దు నాకు ఇట్లా చేసిండు అంటే ఆయన గురించి కనుక్కుంటే ఈ వాజ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఒరిస్సా, ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్. నన్ను ఫిలాసఫీ ఆఫ్ ది లైఫ్ ఆయన నాకు చెప్పొచ్చు, నువ్వు నా చెప్పులు అక్కడ తీసి తెచ్చిన నన్ను చెప్పొచ్చు, నువ్వు తీసి అక్కడ పెట్టమని నేను పెట్టేటోడు, నా తప్పు ఉన్నది కాబట్టి. యాక్చువల్లీ ఫిలాసఫీ లైఫ్ నాట్ ఈగో ఆర్ ఎనీథింగ్, సేవనే ఫిలాసఫీ. యాక్చువల్లీ అక్కడ నాకు చేంజ్ వచ్చి నేను ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. ఐ లెఫ్ట్ మై 10 years ఓల్డ్ జాబ్. నాకు 1 crore పైన లాస్ వచ్చింది బ్యాంక్లో కూడా. నో ప్రాబ్లం, సొసైటీకి సర్వ్ చేద్దాం. దానికి ఫుల్ సపోర్ట్ మా వైఫ్ కూడా ఇచ్చింది. శ్రీవల్లి స్టిల్ షీ ఈజ్ 35 years తర్వాత సపోర్ట్ చేస్తుంది. అందుకని ఇంత వింత చేయగలిగాం. ఎన్నెన్నో బౌలింగ్ మిషన్స్, లైట్స్ అయినా ఎన్నెన్నో బ్యూరోక్రాట్స్ నమ్మారు.
బ్యూరోక్రసీ గవర్నమెంట్ నమ్మి మాకు ఇదంతా హెల్ప్ చేయబట్టి ఆ ప్లాట్ఫామ్లో నేను ఎంతో వేల మందికి ఉపయోగపడుతున్నాను. 35 years అయింది. వెరీ సక్సెస్ అండి. ఎంతో మంది పెద్ద పిల్లలు ఈరోజు బాల్ తీసుకుని ఆడగలుగుతున్నారంటే ఫౌండేషన్ కొన్ని చోట్లకి చాలా మంది వెళ్ళరు అక్కడికి. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి మేము అక్కడ వెళ్ళి అలా పనిచేసి వాళ్ళకి మోటివేట్ చేసి ఆడిస్తున్నాం. అక్కడి నుంచి కూడా ఎంతోమంది స్టేట్కి ఆడారు పిల్లలు. అంటే ఆడతాను కాదు, ఈ టాలెంట్ అనేది నెక్స్ట్ స్టేజ్. ఫస్ట్ నీ ఆరోగ్యం గురించి నువ్వు వాడాలి, అది మేము ప్రాపగేట్ చేస్తున్నాం. స్పోర్ట్స్ ఇస్ ద చీపెస్ట్ మెడిసిన్ అంటాం మేము. చివరికి ఏంటంటే నాకు నా లైఫ్లో నేను ఇప్పుడే చెప్పాను మీకు, నేను 1000 స్కూల్స్కి చేయాలి. ఇప్పుడు 450 స్కూల్స్కి అయినాయి. 10 lakhs చిల్డ్రన్ నేను చేంజ్ చేయగలిగితే వాళ్ళ లైఫ్ని, ఇట్స్ వండర్ఫుల్. దేవుడు నన్ను రక్షించినట్టు. అదే ఇంట్లో ఫేస్బుక్ ఉంది అండ్ అంత ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ మీద www.scfindia.org అంటే దాంట్లో టోటల్ మాది వాట్ ఎవ్రీథింగ్ మేము డాక్యుమెంట్ చేస్తాం. 450 స్కూల్స్ నేను చెప్పడం కాదు, మా వెబ్సైట్లో 2 minutes వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటాయి. బిఫోర్ స్టార్టింగ్ అవర్ వర్క్, ఆఫ్టర్ స్టార్టింగ్ ప్రిన్సిపల్ది, హెడ్ మాస్టర్ గారిది, దాని పిల్లలది, ఎవ్రీ 2 minutes ఇంటర్వ్యూ ఉంటుంది. 450 స్కూల్స్ ఉంటాయి. దాంట్లో డాక్యుమెంట్ చేస్తాం మేము, ఎందుకంటే రేపు పొద్దున మాకు డాక్యుమెంటేషన్ అవసరం అని. దాంట్లో ఎవ్రీథింగ్ చాలా యూనిక్లీ వీఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. నేను కూడా ఒక మారేడుపల్లి ఒక గర్ల్స్ స్కూల్ ట్రాన్స్ఫార్మ్ చేసి వచ్చాము. 2000 మంది ఆడపిల్లలు, బీద పిల్లలు చదువుతారు. అట్లా వాళ్ళంతా వాళ్ళే చెప్తారు మా గురించి. వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, కానీ దే షుడ్ బికమ్ పార్ట్నర్స్. నాకు అనేది ఏంటంటే ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది, వీళ్ళు పార్ట్నర్ అయ్యారు. అట్లానే టాటాస్ వీళ్ళంతా ఏంటంటే పార్ట్నర్షిప్ తీసుకుంటే మేము ఒకళ్ళకి చేసేది 20 మందికి చేయొచ్చు. ఎందుకంటే ఇది అందరూ చేయలేరు. సాయిబాబా అంటే నేనేదో బ్యాంక్ ఉద్యోగం వదిలేను, వేరే మా రంజీ ట్రోఫీ ప్లేయర్ని వదలమంటే ఎందుకు వదలాలి అంటారు. జనరల్గా కలిగి కష్టం. ఒకటి చేస్తున్నాడు కదా, కొంచెం సపోర్ట్ చేస్తే ఐ కెన్ డూ వండర్స్. ఆల్రెడీ ఐమ్ డూయింగ్ వండర్స్. ఎంతమంది ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక మురికి కూపాన్ని తీసుకొచ్చి మేము స్టేడియం చేసి, ఈ గవర్నమెంట్ బ్యూరోక్రసీ సపోర్ట్ తోటి, అది బ్యూరోక్రసీ సపోర్ట్ చేయకపోతే చేయలేము, కష్టం అది. వాళ్ళ సపోర్ట్ తోటి చేస్తారు. ఏకే ఖాన్ గారు, సివి ఆనంద్ గారు అయితే ప్లేయర్, ఆల్రెడీ ప్లేడ్ ఫర్ స్టేట్, హైదరాబాద్ స్టేట్ గారు. ఏకే ఖాన్ గారు ఇంట్రెస్ట్ మొన్న లాస్ట్ వీక్ కూడా వచ్చి 2 గంటలు ఆడారు. ఆయన రిటైర్ అయిన 10 years కూడా వచ్చి ఒక 2 గంటలు బ్యాటింగ్ ఆడారంటే ఆయన స్పోర్ట్స్ కల్చర్ అంతా ఇది ఉంది. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మనమల్ని కూడా పట్టుకొస్తున్నాడు ఆయన. వాళ్ళ బ్రదర్ వాళ్ళంతా ఐఏఎస్ ఫ్యామిలీ, ఫాదర్ ఐఏఎస్ ఉన్నారు, వాళ్ళ సన్ ఐఏఎస్, ఈయన కూడా ఐపీఎస్ ఆఫీసరు. వాళ్ళ మనము తీసుకొచ్చి ఆడిస్తున్నాడు. అంటే ఆ స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ అవ్వాలి ఎవరి ఫ్యామిలీలో. మన దగ్గర ఏంటంటే పిల్లల్ని తీసుకొని సినిమాలకు వెళ్తారు, పిల్లలు తీసుకొని బిర్యానీ తింటారు వెళ్ళి హోటల్స్లో, కానీ స్పోర్ట్స్ గ్రౌండ్కి పిల్లలు తీసుకొస్తారు చాలా రేర్. అట్లా ఆ క్వాలిటీ వచ్చి పేరెంట్స్లో చేంజ్ వస్తే దెన్ ఇండియా విల్ బికమ్ ఏ హెల్తీ కంట్రీ. ఫస్ట్ హెల్తీ కంట్రీ ఏంటంటే వెల్తీ కంట్రీ అవుద్ది.